హాయ్ గాయ్స్, మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నా. నేను పండుకొని లేచే వరకు వీళ్ళంతా కలిపి పెట్టిండు. నేను వ్లాగ్ కోసం లేపలే, ఇంకా అయినా కూడా చేస్తున్నా చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నా. మా చెల్లి చేస్తుందంట. మా చెల్లి అయితే ఫస్ట్, కానీ మా ఇంకొక చెల్లి చేస్తాను. ఆమె ఎన్నుకున్నది, ఆమెను కూడా చూపిస్తా. ఆమెను కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ అయ్యే వరకు ఇట్లా వేసుకొని దాని తర్వాత ఒక బౌల్లో తీసుకొని దాని తర్వాత ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ ఆర్ గీ వేసుకొని పక్కకు కలిపి పెట్టిన చికెన్ని ఇందులో వేసుకోవాలంట గాయ్స్. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా, కానీ ఫెయిల్ అయితే మాకైతే తెలియదు. ముందుగా కలిపుంచుకున్న చికెన్ని ఇలా ఒక గిన్నెలో తీసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా, పీసులు ఉడికే వరకు. నానబెట్టిన బియ్యం అయితే ఇప్పుడైతే వండుతున్నాం అన్నట్టు. ఇందులో అయితే బిర్యానీకి కావాల్సినవి అన్నీ వేసుకోవాలి. సాజీరా, బిర్యానీ ఆకు, ఇంకేమేమో వేసి. వావ్, మస్తు అవుతుంది గాయ్స్. కానీ హైలైట్ ముచ్చట ఏంటంటే నేను బిర్యానీ తిన. ఇలా ఫ్రై అయినాక అయితే బౌల్లోకి తీసుకోవాలి గాయ్స్ ఈ పీసెస్ అన్నీ. ఇందులో అయితే గీ వేసినాం గాయస్, అది మొత్తం వేడైపోయి కనబడతలేదు. ఇట్లా మొత్తం రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలంట. ఇట్లా మొత్తం గీ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్ అట్లా వేసుకోవాలంట. వేసుకున్న తర్వాత పైన అయితే కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫుడ్ కలర్ అవేమైనా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు అంట. చూపిస్తాను నేను వాళ్ళు వేసినాక. ఇట్లా అయితే వేసుకోవాలి గాయస్. మీరు ఫాస్ట్గా కూడా వేసుకోవచ్చు, మేము స్లోగా వేసుకున్నాం. నాకు నవ్వని మాట్లాడడానికి అత్తలేదు గాయస్, నాకు అట్లా అలవాటు. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ కానీ ఏం కాదు. నా వాయిస్ నేనైతే భయపడకండి, వినండి, అలవాటు అయిపోతుంది. మీరు అంత ఆయిల్ వేసుకోకండి గాయస్, ఫేస్ మీద పింపుల్స్ అయితే. జిమ్ అయితే మా ఆనికి అయితే ఆయిల్ తింటారు, అందుకే అంతగానో ఆయిల్ వేసింది. ఇట్లా వేసుకోండి, మొత్తం చేసినాక చూపిస్తాను. బిర్యానీ రెడీ అయిపోయింది గాయస్. ఇలా వేసుకోవాలి అన్నమాట. దీనికి మీరు